ఇప్పుడు నిన్న మనం ఒకటి కాలేజీలో చూసినాం, వీళ్ళే మన ఉమెన్స్ కమిషన్ చైర్పర్సన్ ఆమె నేరెల శారద అని శ్రీ చైతన్య కాలేజ్కి వెళ్ళారు. పోయింది. అవును. వెళ్ళి ఆమె చూసింది అక్కడ ఒక్కొక్క రూమ్లో 10 మంది అమ్మాయిలు ఉంటున్నారు. హాస్టల్ ప్లస్ కాలేజ్ రెండు కలిసి ఉన్నాయట. ఒక్క గ్రౌండ్ లేదు. తర్వాత అక్కడ కిటికీలో వెంటిలేషన్ లేదు. ఏసీ ఉంది కదా, ఇంకా వెంటిలేషన్ ఎందుకని అడుగుతా ఉన్నారు. అంటే 24 గంటలు ఏసీ వేసుకుని ఉండాలా? ఫుడ్ సరిగ్గా లేదట. పిల్లలు అస్తవ్యస్తంగా ఉన్నారు. 10 నెలలు అవుతుంది గవర్నమెంట్ ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ అడిగేదాకా విద్యాశాఖ మంత్రికి సోయలేదు. మంత్రి లేడుగా. అంటే ముఖ్యమంత్రి ఆయన దగ్గర పెట్టుకొని, ఇప్పుడు నీతోని చేతనైతే నువ్వు దగ్గర పెట్టుకోవాలి, నీతో చేత కాకపోతే ఇంకొకరికి ఇవ్వాలి. ఆశ బాగుంది నీకు ఆశ. మన ఆగడు పడ్డాడు అంటాం కదా, ఆగడు పడ్డట్టు ఇప్పుడు అంతా తినాలని ఉంటుంది అంతే. కానీ నీకు తిన్నది అరుగుతుంది అరగదా? తినే కెపాసిటీ నీకు ఉందా లేదా అని చూసుకోవాలి కదా. నీకు ముఖ్యమంత్రి కావాలి, హోంశాఖ మంత్రి కావాలి, విద్యాశాఖ మంత్రి కావాలి, మున్సిపల్ శాఖ మంత్రి కావాలి. మరి ఏమైనా చేస్తున్నావా? 10 నెలల తర్వాత నేరెళ్ళ సుజాత గారు వచ్చి బయటకు పెట్టేదాకా ఇంకా ఆమె పాపం అంత కష్టపడి బయట పెడితే ఇప్పటిదాకా సీఎం దాని మీద స్పందించలే. స్పందించరు కాదు, అది కార్పొరేట్ వ్యవస్థ. అయితే ఏంది సో వాట్? ఇప్పుడు చట్టం ఎవరికి చుట్టం కావద్దు. పిల్లలట పాపం మా శ్రీ చైతన్యలో డైజెషన్ ప్రాబ్లంతో చేస్తే అందులోకి వెళ్ళి ఇట్లా అసలు తిన్న ఫుడ్ తీసి ఆపరేషన్లు చేయాల్సిన డైజెషన్ అవుతుందట. అంటే మొత్తం నాసిరకం రైసును మొత్తం ఇట్లా పిప్పి వేసి ఇవ్వడము. ఆర్ఓ వాటర్ వాడుతున్నారు ఈ మధ్య. మీ పల్లవి ఛానల్ ద్వారా చెప్తున్నా, ఆర్ఓ వాటరు చాలా డేంజర్. అవును. ఇప్పుడు ఎక్కువ ఘాట్లో కానీ మిగతా వాటర్ బాటిళ్ళల్లో కానీ అందులో టీడీఎస్ అంటారు, టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ అంటారు. అది ఎంత ఉందో ఆ మీటర్ ఉంటుంది, ఆ మీటర్తో చెక్ చేయాలి. మినిమం 100, 150, 200 అట్లా ఉండాలి. 40, 50 టీడీఎస్ ఉన్న నీళ్లు తాగితే ప్రతి ఒక్కరికి డైజెషన్ ప్రాబ్లం వస్తుంది. హైదరాబాద్లో కానీ, తెలంగాణలో కానీ, ఏపీలో కానీ, తెలంగాణ ప్రజలు ఎక్కడున్నారో ప్రతి ఒక్కరు ఒక టీడీఎస్ మీటర్ కొనుక్కోవాలి. కొనుక్కొని వాటర్లో పెడితే ఎంత ఉందో చెక్ చేసుకోండి. ఇప్పుడు శ్రీ చైతన్య హాస్టల్లో టీడీఎస్ ఎంత ఉందో ఎవరికి తెలియదు. ఆ రైస్లో క్వాలిటీ లేదు. రోజు పప్పుచారు, సాంబారు, బొద్దింకలు వస్తున్నాయట, దోమలు వస్తున్నాయట, వెలుతురు లేదు, గాలి లేదు. ఖైదీల కంటే దారుణంగా శ్రీ చైతన్య మాధవపూర్లో పిల్లలు బతుకుతున్నారు. ఈ రోజు కూడా బిగ్ బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. నేరెళ్ళ శారద గారు బాచుపల్లిలో నారాయణ కాలేజ్కి వెళ్ళిరట. అక్కడ కూడా ఇంతకంటే దారుణమట. కొందరు పిల్లలు 16 ఏళ్ళ వయసులో సైకోలు అయిపోతారట. ఒకరికొకరు గంటలతో కొట్టుకోవడం, ప్లేట్లతో కొట్టుకోవడం, పిచ్చిలేసిపోతుందట. వాళ్ళకి 24 గంటలు జైల్లో పెట్టినట్టు. జైల్లో కూడా బెటర్. ఎందుకంటే జైలు కొన్ని 100 ఎకరాల భూమి ఉంటుంది, దాంట్లో చెట్లు ఉంటాయి, గార్డెన్ ఉంటుంది. వీళ్ళతో పని చేపిస్తారు, తిరుగుతారు, వాకింగ్, జాగింగ్, వెంటిలేషన్, సూర్యుడు, పండు, ఫలము, చెట్టు, చేమ అన్నీ ఉంటాయి. కానీ శ్రీ చైతన్య నారాయణలో 5 అంతస్తుల ఫ్లోర్లు కడతారు. కనీసం కింద గ్రౌండ్ అన్న ఉండదు, ఆడుకోవడానికి ఏముండదు. మొత్తం పొద్దున 4 గంటల నుంచి మొదలవుతాయట, రాత్రి 12 అయిన దాకా చదివితే ఆ పిల్లలు బతుకుతారా? తిండి లేదు. తల్లిదండ్రులు తీసుకుపోయి అందరిని అలానే ఎందుకు పెడతారు? 2 లక్షలు 2 లక్షలు. వాళ్ళకేమో అజ్ఞానం. ఇప్పుడు మనము భూమి అమ్ముకోనన్న పిల్లల్ని చదివించండి, బంగారం అమ్ముకోనన్న పిల్లల్ని చదివించాలి. చదువు ఉంటే అసలు అది ఉంటుంది, చదువు ఉంటే ఇది ఉంటుంది. చదువు ఒక ఆయుధం, చదువు ఒక జ్ఞానం, చదువు ఒక ఖడ్గం. చదువుకుంటే ఇంజనీరింగ్ అయితే నెలకు 5 లక్షలు సంపాదించవచ్చు, 50 లక్షల ప్యాకేజ్ సంవత్సరానికి వస్తుంది. డాక్టర్ అయితే కోట్లు సంపాదించవచ్చు అని వాళ్ళకి ఫీడింగ్ ఇచ్చి డబ్బే ముఖ్యము, వాళ్ళకి పిల్లలు కూడా ముఖ్యం లేదు. ఈ తరహాలో పెరుగుతారు. కానీ అక్కడ నిజమైన ఎడ్యుకేషన్ నడుస్తుందా అంటే జ్ఞానం, విజ్డమ్ లేదు అక్కడ. బట్టి చదువులు చదవాలి, బట్టి చదువులు చదివి మార్కులు తెచ్చుకోవాలి. సమాజంలో ఎట్లా బతుకన్నో తెలియదు వాళ్ళకు. రైస్ ఏ చెట్టుకు పండిస్తారనే మనుషులు కూడా ఉన్నారు, రైసు ఏ చెట్టుకు పండిస్తారనే పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళకి అంబలంటే తెలియదు, జొన్నంబలంటే తెలియదు, గట్కంటే తెలియదు, వ్యవసాయం అంటే తెలియదు. అట్లా పిల్లల్ని అజ్ఞానంలో వీళ్ళు ఇచ్చే మార్కెటింగ్ పడిపోయి నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3, నంబర్ 4 ర్యాంక్, నంబర్ 5 ర్యాంక్, 600కు 600, 600కు 599, 600కు 598 మార్కులు అంటే ఈ భ్రమలో ఉండి ఆ ఇంటి పక్కోడు జాయిన్ చేసినని వీడు, వాడు ఫ్రెండ్ జాయిన్ చేసినని వీడు, స్నేహితులు చేసినని వాడు, ఒకరినొకడు పోటీ పడి వీళ్ళు మోటివేషన్. సార్ మీ పిల్లల్ని చదివించండి, లాంగ్ టర్మ్ కోచింగ్, ఎంసెట్ కోచింగ్ ఇప్పియండి, మా దగ్గర ఎంసెట్ ఇప్పిస్తాం, ఇంజనీర్ అవుతాడు, డాక్టర్ అవుతాడు, ఇంత ప్యాకేజ్ ఉంటుంది, అంత ప్యాకేజ్ ఉంటుంది. ఇగో ఈ పిల్లగాడు అమెరికాలో ఈ జాబ్ చేస్తుండు, ఇంజనీరింగ్ అయ్యి ఐఐటీలో సీట్ వస్తుందని చెప్తే పిల్లలందరినీ తల్లిదండ్రులు తీసుకుపోయి కొట్టాల వాడేసి వాళ్ళు ఏడుస్తారు. కొందరు ఫ్యాన్లో గురేసుకొని చచ్చిపోతారు. అయినా సిగ్గు శరం లేకుండా ఇట్లా ఉక్కుతూ ఉన్నారు.
చదువుకోవడానికి పుట్టలే, ఆనందంగా బతకడానికి పుట్టిరు. చదువు రాకపోయినా ఏం పర్లేదు, ఒక 4 పని చేసే లేబర్ చట్టాల ప్రకారం కూడా రోజులు 8 గంటల పని చేయాలి. చదువుకునేటోడు కూడా రోజు 8 గంటలు చదివితే సరిపోదా? వాడికి నిద్ర వచ్చేదాకా చదివిపిస్తారండి. వాడికి హిమోగ్లోబిన్ ఎంత ఉందో తెలియదు, ఆరోగ్యం మీద తల్లికి సోయలేదు, తండ్రికి లేదు, అందులో జాయిన్ చేసిన పోరాడికి, కూతురికి, కొడుకుకి సోయలేదు. మనుషులే చచ్చిపోతుర్రంటే ఇంకా చదువు ఎక్కడిది? భావి భారత పౌరులు గారు నేటి బాలలే రేపటి రోగులు. వారం కోళ్ళు అమ్మాయిలకు పీసీఓడి వస్తుంది. చిన్న వయసులో పెద్ద మనుషులు అవుతా ఉన్నారు. 10 ఏళ్ళకు 9 ఏళ్ళకు తల్లిదండ్రులకు ఉండాలి కదా బుద్ధి. ఏడబడితే ఆడ జాయిన్ చేస్తావా? ఇంటికాడ అల్లరి చేస్తున్నారని నువ్వు హాస్టల్లో లేస్తున్నావు. వాడు ఎట్టన్నా కానీ ఆమె హిమోగ్లోబిన్ ఎంత ఉంది, కాల్షియం ఎంత ఉంది, ఐరన్ ఫుడ్ పెడుతుర్రా. అన్నం తింటారా? అన్నంలో ఐరన్ ఉంటుందా? కార్బోహైడ్రేట్స్. పూరిలో ఐరన్ ఉంటుందా? ఇడ్లీలో ఉంటుందా? దోశలో ఉంటుందా? మీ పిల్లలకు లేచి నుంచి ఓ రోజు ఇడ్లీ, ఓ రోజు పూరి, ఓ రోజు దోశ, ఓ రోజు ఉప్మా, ఓ రోజు కిచిడి, ఇది అంతా కార్బోహైడ్రేట్సే. పిల్లలకు ఐరన్ ఫుడ్ లేదు, కాల్షియం ఫుడ్ లేదు, ఫైబర్ ఫుడ్ లేదు, ప్రోటీన్ ఫుడ్ లేదు. పిల్లలు చచ్చిపోయి నరకం అనుభవిస్తున్నారు. ఖైదీల కంటే నరకం అనుభవిస్తున్నారు ప్రైవేట్ హాస్టళ్లలో ఉండి. కాబట్టి తల్లిదండ్రులారా, దయచేసి ఏ హాస్టళ్లలో పడేయకండి, మీ దగ్గర పెట్టుకొని మంచి ఫుడ్ జాయిన్ చేయండి. ఎందుకంటే ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వాలు వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకొని ఈ దొంగలు ఇన్స్పెక్షన్ ఉండదు, ఏముండదు. ఇప్పుడు ఈ నేరెళ్ళ శారద గారు అంతా మరి ఇన్స్పెక్షన్ చేశారు కదా, మరి శ్రీ చైతన్య మరి ఆ హాస్టళ్లతోని ఈ ఏమైనా సీజ్ చేసిరా? ఎంక్వైరీ ఉందా? ఇంటర్మీడియట్ బోర్డు ఎటువైండు? పడుకున్నాడు. మహిళా సంక్షేమ శాఖ మంత్రి ఎక్కడ పోయింది? విద్యాశాఖ మంత్రి ఎటువైండు? ముఖ్యమంత్రి ఎటువైండు? మూసి ప్రక్షాళన చేస్తా, చెరువులను సుందరీకరణ చేస్తా, మూసిని సుందరీకరణ చేస్తా అంటున్నావు కదా. ఇంటర్మీడియట్ పిల్లలు హాస్టళ్లలో ఫ్యాన్లకు ఉరేసుకొని చచ్చిపోతున్నారు. కొందరు డిప్రెషన్లకు పోయి మెంటల్గా ఖరాబ్ అవుతున్నారు. కొందరు బీపీలు వస్తున్నాయి, చిన్న వయసులోనే షుగర్ వస్తుంది, చిన్న వయసులోనే తెల్లెంటుకలు వస్తున్నాయి, చిన్న వయసులోనే బట్టతలు వస్తుంది. ఎందుకు బతుకుతున్నామో వాళ్ళకి తెలుస్తలేదు. దీని మీద దృష్టి సారించాల్సిన బాధ్యత లేదా? గతంలో నవీన్ మిట్టల్ అనే దుర్మార్గుడు ఎడ్యుకేషన్ వ్యవస్థలో ఉండి నాశనం చేస్తే అతనితోనే ఇతను వంటగా అవుతున్నాడు. మళ్ళీ ఇప్పుడు ధరణికేశ్వరి అదే ధరణికేశ్వరి ఒక్కో ఆఫీసర్ను కూడా సస్పెండ్ చేసింది లేదు, యాక్షన్ తీసుకున్నది లేదు. ఫోన్ ట్యాపింగ్లో ప్రభాకర్ రావు అమెరికాలోనే ఉంటాడు. ఈ సీఎండి ప్రభాకర్ రావు సునీతారావు అనేట ఆమెకు 1,50,000 రూపాయలు జీతం ఏ అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఇచ్చిండు. ఇక్కడనేమో ఉస్మాన్ యూనివర్సిటీలో ఒక్కొక్కడు 10 ఏళ్ళ నుంచి నెత్తి మీద ఎంటికెళ్ళి పోయేదాకా చదువుతాడు. కేసీఆర్ హయాంలో అయితే మరి ఇప్పుడు ఈ హయాంలో ఇల్లు ఇచ్చిర్రు. ఇలా ఉంటుంది సునీతారావు అని ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఇక్కడ చూడొచ్చండి. ఇప్పుడు తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్లో శ్రీ సునీత అపాయింటెడ్ ఆఫ్ మరి బి సరిత అని పెట్టారు. ఇంజనీరింగ్ పెట్టారు. ఈమెకి ఏం క్వాలిఫికేషన్లో 1,50,000 ఇస్తున్నట్టు జీతం ఇచ్చారు. ఈ గవర్నమెంట్ వచ్చినాక మెల్లగా పోయిందట సెక్రటరేట్కి పోతే. నిన్నెప్పుడు చూడలేం కదా అని అంటే గతంలో అడ్డగోలుగా డైరెక్ట్ ఏం ఎగ్జామ్, నో ఎగ్జామ్. మరి ఇప్పుడు ఆమె దగ్గర నెలకు 1,50,000 అంటే 2 సంవత్సరాలకు 36 లక్షలు అవుతాయి. ఏం రాలే. చదివినోడికేమో తెల్లెంటికేలు వస్తున్నాయి, బట్టతలు వస్తుంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయినా 36 లక్షలు వచ్చినాయి సరితకు. అవి రికవర్ చేయలే, ఆమెను జైలుకు పంపలే, సీఎండి ప్రభాకర్ రావుని జైలుకు పంపలే. అంటే ఏమనిపిస్తుంది అన్న, దొంగలు ఊరు పంచుకుంటారని భయం వేస్తుంది. కాదు, ఒక్క ఎఫ్ఐఆర్ కాలే కదా. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకుల మీద గన్ని ఆరోపణ చేసిరు, ఇంతవరకు చిన్న ఎఫ్ఐఆర్ కాలే. 1,00,000 కోట్లు తిన్నారన్నారు, కాళేశ్వరంలో తిన్నారన్నారు, మరి తర్వాత ఫోన్ ట్యాపింగ్లో తిన్నారన్నారు, భూ కబ్జాలలో తిన్నారు, నయంగాడ్ భూములు ఎటుపోయినాయి, వాడు కబ్జా చేసింది ఎటుపోయింది. సరే అన్న, ఒక విషయం, ఇప్పుడు మీరు శ్రీ చైతన్య శ్రీ చైతన్యకి సంబంధించి ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ అడిగి సరే నేరెళ్ళ శారద గారు చూసి వచ్చారు. ఓకే, మరి గవర్నమెంట్ స్కూల్లో చచ్చిపోతారు కదా, వాడికి ఎవరు పోతలేరు ఎందుకు? రైట్, కరెక్ట్ క్వశ్చన్. అక్కడికి భువనగిరిలో పిల్లగాడు చచ్చిపోయాడు మొన్న. 2 అమ్మాయిలు కూడా చనిపోయారు కదా. 2 అమ్మాయిలు కూడా భువనగిరి దగ్గర చనిపోయినారు. కేసీఆర్ గవర్నమెంట్ చనిపోతేనో చనిపోయింది, మళ్ళీ ఈడ కూడా చనిపోతారు కదా. ఇప్పుడు మారిపోయేది ప్రజాపాలన ఇది. అప్పుడు మీరు కేసీఆర్ మీద దుమ్మెత్తిపోసారు, మళ్ళీ వీళ్ళ మీద ఎందుకు మాట్లాడతలేరు? నేను ఎందుకు మాట్లాడతలే, నేను మాట్లాడుతూనే ఉన్నా. ఇప్పుడు మీరు వచ్చారు, నేనేం సపోర్ట్ చేయట్లే కదా. సిద్దిపేటలో కూడా ఒకటే టాయిలెట్ ఉంది, అమ్మాయిలు ఒక 50-100 మంది లైన్ కట్టారు. హవేలి గన్పూర్లో. తర్వాత కొడంగల్లో కూడా కొన్ని ఊర్లలో కాంట్రాక్టర్లు బాత్రూమ్లు కట్టి సరే అంటే ఇస్తలేరు అన్నట్టు. ఎందుకు? వాళ్ళకి కాంట్రాక్ట్ బిల్లులు రాలేవట. బాత్రూమ్లకు తాళాలు వేస్తే పిల్లలు బయటకు పోతున్నారు. మీరు అన్నది కరెక్ట్. నేరెళ్ళ శారద గారు
ప్రైవేట్ నువ్వు ఎంత ఇన్స్పెక్షన్ చేయను గవర్నమెంట్ కూడా అంతే ముందు ఇక్కడ చేయాలి కదా, పేద బిడ్డలు చదివేంత ఇక్కడ కదా. సరే వాళ్ళు తల్లిదండ్రుల డబ్బులనే తీసుకుపోయి వాళ్ళు వేసారు, అది వాళ్ళ కర్మ, వాళ్ళ ఓకే. ఈ పేద బిడ్డలను చూసుకోవడం ఇవ్వలేడు కదా. చెయ్యాలి ప్రభుత్వము, అంటే ప్రభుత్వంది చేయాలి, ప్రైవేట్ను కూడా కంట్రోల్ చేయాలి. ఎందుకంటే ఆ పిల్లలు మన పిల్లలే. డబ్బున్న వాళ్ళు ఏం లేరు. శ్రీ చైతన్య నారాయణలో కూడా మిడిల్ క్లాస్ వాళ్ళే ఉన్నారు. దుబాయ్కి పోయి మస్కట్కి పోయి నెలకు 40-50 సంపాదించే వాళ్ళు కూడా నా కొడుకు మంచిగా చదవాలి, నా కూతురు మంచిగా చదువుకుని ఉన్నాను. ఆటో డ్రైవర్ కొడుకులో కూడా నా కొడుకు మంచిగా ఇంజనీరింగ్ అవుతారని శ్రీ చైతన్య వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. క్యాబ్ డ్రైవర్లు ఉన్నారు, కెమెరామ్యాన్, జర్నలిస్టుల కొడుకులు కూడా ఉన్నారు. అంటే పక్కింటి వాళ్ళని చూసి కూడా ఉన్నారు, మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఉన్నారు. అనేది అంటే అందరు మన పిల్లలే. ఇది చేయండి, అది చేయండి, మార్పు చూపించాలి. మార్పు చూపించకుండా యథాతథంగా పోతే మాత్రం మళ్ళీ ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారు.